హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగా కాదు, కొంచెం డిఫరెంట్. ఇవాళ ఫాదర్ ఇంకా సన్ చేస్తున్నారు, నిధు వాళ్ళ డాడీ. ఇవాళ ఏం తింటున్నారంటే పరోటా ఇంకా పన్నీర్ బటర్ మసాలా, వెజ్ మంచూరియా ఇంకా చికెన్ నూడిల్స్ తింటున్నారు. ఎగ్ కనిపిస్తుందా? ఎగ్ కూడా ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్లో ఎట్లాగో ఎగ్ కూడా వేస్తారు కదా. అవును, తింటున్నారు. ఇచ్చింది ఎవరంటే ఉషా ప్రకాష్ గారు. గార్లిక్ పరోటా ఇంకా పన్నీర్ బటర్ మసాలా చేయమన్నారండి. నాకు చేయరాదు, బయట అస్సలు దొరకలేదండి. ఎంత ట్రై చేసినా ఇక్కడ మా దగ్గర అసలు గార్లిక్ పరోటా లేదు ఉండదు అన్నారు. అందుకని మామూలుగా పరోటా తీసుకున్నాము, ఇంకా పన్నీర్ బటర్ మసాలా తీసుకున్నాము. ఉషా ప్రకాష్ గారు మీకోసమే. అలాగే మంచూరియాను నూడిల్స్ ఏమో నిధుకు తినబుద్ధి అవుతుందంట, చాలా రోజులు అవుతుంది కదా, అందుకనేసి ఇవాళ అవి తీసుకొచ్చుకున్నారు. కాబట్టి ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాము. ఉషా ప్రకాష్ గారు ఏమనుకోకండి, దొరకట్లేదు కాబట్టి మనం ఏం చేయలేం కదా, ఎప్పుడైనా దొరికితే చేద్దాం. ఓకేనా అండి? ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. ఎంతమందికి పన్నీర్ బటర్ మసాలా ఇంకా పరోటా ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మెల్లగా డాడీ ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుంది? టిష్యూ. నిజం అన్నారు మా వారు, ఏదో అయిపోయింది అనుకున్నారు. నిజమే ఫ్రెండ్స్, మంచూరియా నూడిల్స్ తిని చాలా రోజులు అవుతుంది, మాకు కూడా నోరు ఊరుతుంది. ఎంతమందికి మాలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, పనిష్మెంట్ ఉంటుంది. నిధు తీసుకుంటాడా, నిధు వాళ్ళ డాడీ తీసుకుంటారా చూద్దాం. టై అవుతుందా, ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు విన్ అవుతారా చూడాలి. ఎవరైతారు విన్ను? ఎవరు టెక్నిక్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సండే వస్తే మా దగ్గర గాలి దుమారం స్టార్ట్ అయింది. ఏంటో లైవ్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్, ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. పక్కన మ్యారేజ్ అన్నా అవుతుంది. మ్యారేజ్ అయితే వాళ్ళు డీజే పెడతారు కదా ఫ్రెండ్స్, ఆ సౌండ్ ఉంటుంది. లేకపోతే ఈవినింగ్ కాగానే పెద్ద గాలి స్టార్ట్ అవుతుంది, తుఫాన్ లాగా, కరెంటు పోతుంది. అందుకే అసలు ఎప్పుడు చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. చూద్దాం మళ్ళీ ఎప్పుడు చేస్తామో లైవ్. చేస్తే ముందే చెప్తాము, ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఫ్రెండ్స్. అస్సలు కుదరట్లేదు ఫ్రెండ్స్, ఎందుకు అర్థం కావట్లేదు. లైవ్ అంటే కొంతమంది అయితే రోజు లైవ్ చేస్తున్నారు. మేము కొన్ని ఛానల్ అంటే ఇట్లా యూట్యూబ్ చూసినప్పుడు మంచిగా రోజు మార్నింగ్ ఆఫ్టర్నూను గంటలు లైవ్లో ఉంటున్నారు. మనకేమో అసలు కుదరట్లేదు. నిధుది పరోటా ఫినిష్ అయిపోయింది, నిధు వాళ్ళ డాడీది ఇంకా ఉంది. ఫినిష్ చేసేయండి. పరోటా ఛాలెంజ్లో నిధు గెలిచిండు, నిధు వాళ్ళ డాడీ ఓడిపోయారు. మా వారి కష్టాలు చూడండి. నెక్స్ట్ నూడిల్సా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వేసుకోండి. అందులో వేసుకుంటే మంచిగా తినొస్తుంది. మంచి గ్రేవీ ఉంది. గ్రేవీ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. చూడాలి.
బాగానే ఉంటుంది. జాను ఆ రోజు ఆ, ఏ రోజు నూడిల్స్ తెచ్చుకున్నాం కదా, చికెన్ షేర్వా మిగిలితే కలుపుకొని తిన్నాం. బాగుంది. అవును, గుర్తులేదా? ఒకసారి నూడిల్స్ ఇట్లనే తీసుకొస్తే అంతకుముందు వండిన చికెన్ షెర్వా ఉంది ఫ్రెండ్స్. గుర్తొచ్చిందా? అయితే ఆ చికెన్ షెర్వాని నూడిల్స్లో కలుపుకొని తిన్నది. చాలా బాగుంది అసలు. టేస్ట్ మాత్రం జ్యూసీగా భలే ఉంది. చూద్దాం మనం. ఫుల్ పోసేసుకుంది. నాకు కూడా టేస్ట్ చూపించింది. భలే బాగుంది. ఒకసారి అనుకున్నాం ఇంకొకసారి ఇట్లా చేసుకోవాలి అని. ఓకేనా, రెడీయా? స్పూన్ చూసుకోండి. డేట్ స్పూన్ తీసుకో. ఓకే, రెడీయా? 1 2 3 స్టార్ట్. పరోటాలు అయితే నిధు గెలిచిండు. ఇప్పుడు నూడిల్స్లో ఎవరు గెలుస్తారో చూడాలి ఇద్దరిలో. బాగుంది. బాగుంది. గ్రేవీలో. గ్రేవీతోనా? కద్దాం, ఇద్దరు హ్యాండ్ పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు టెక్నిక్స్ అసలు నాకు రావేంటో ఇలాంటి ఐడియాస్. నిధికి వస్తేలేండి, నిధి కూడా ట్రై చేస్తాడు కదా, లాస్ట్లో కంపల్సరీ హ్యాండ్ పెడతాడు నిధి కూడా. నేనే తింటా ఉంటా. చికెన్ నూడిల్స్ ఎంతమందికి ఇష్టమో, ఎగ్ నూడిల్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నాకైతే చికెన్ కంటే ఎగ్ నూడిల్సే ఇష్టం. అయిపోయిందా? నిధుది ఫినిష్. ఇందులో కూడా నిధు విన్ అయ్యిండు. నిధు వాళ్ళ డాడీ ఓడిపోయారు. ఇంత ఫాస్ట్గా తిన్నారు ఫ్రెండ్స్. అసలు అమ్మ కుక్ వేసుకున్నారు ఇద్దరు హ్యాండ్తో. ఇప్పుడు మంచూరియా, వెజ్ మంచూరియా ప్లేట్ పెట్టేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెజ్ మంచూరియా ఆల్రెడీ నిద్ర 2 విన్ అయిపోయాడు. ఇప్పుడు ఓన్లీ 1 ఉంది. చూద్దాం ఇందులో ఎవరు విన్ అవుతారో. ఓకే, రెడీయా? రెడీ. రెడీ అండి. 1 2 3 స్టార్ట్. వేడివేడిగా ఉందా? చల్లగైపోయిందా? అయ్యయ్యో, ఎప్పుడు ఇంతే అండి. నిన్న కొంచెం బిర్యానీ కొంచెం వేడి ఉంది. లాస్ట్ బిర్యానీ చేసాం కదా ఛాలెంజ్, అది కొంచెం పర్లేదు, కొంచెం హాట్గానే తిన్నాం. కానీ ఇంకా ఏదైనా మేము ప్లేటింగ్ చేసుకునే వరకు చల్లగా అయిపోతుంది అది. అక్కడికి వచ్చేసి బండి స్లో అయిపోతుంది. నిధుకు మంచూరియా బాగా ఇష్టం. బట్ లాస్ట్ తినేసరికి హెవీ అయిపోతుంది. లాస్ట్కి వస్తుంది కదా, అలాంటప్పుడు ఇది ఫస్ట్ తినేయాలి కదా. ఏమైందండి? కానివ్వండి, ఫాస్ట్ తినండి. వాడు స్లో అవుతుండు, కానివ్వండి మీరు తినండి. ఒక్కటన్నా గెలవాలి మనం, ఒక్కటన్నా గెలవాలి. కానీ ఎందు తగ్గేదేలే కదా ఫ్రెండ్స్.
ఇది ఎందుకో నిద్దు వల్ల డాడీ గెలుస్తారేమో అనిపిస్తుంది. నిద్దుకు నాకు కూడా హెవీ అదే అయింది. మెల్లగా తింటుండు. ఎట్లాగో గెలిచాను కదా, రెండైతే నేనే విన్ను కదా అని నిద్దు ఆలోచిస్తుండు. అంతేనా? అంతే అంతే ఫ్రెండ్స్. హెవీ అయిపోయింది. అలాగా ఫ్రెండ్స్, ఛాలెంజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు వీడియోలు చూడకుండా మళ్ళీ ఛాలెంజ్ చెయ్యలేదు అని అంటున్నారు. మీరు అసలు వీడియోస్ చూడట్లేరు ఫ్రెండ్స్. అందరి చేసాము చూడండి. పునుగులు చేసాము, పునుగులు చేయలేదని సుధా గారు, త్రివేణి గారు, ఎవరు పేరైతే గుర్తులేదు ఫ్రెండ్స్. పునుగులు అయితే ఛాలెంజ్ చేసాము. వీడియోలోకి వెళ్ళి చూడండి. కానివ్వండి, అయిపోద్ది. మా వారిదే అయిపోతుంది. తినండి ఫస్ట్గా. అది వల్ల మంచిగా తినేసేయండి. అయిపోయింది. ఇందులో నిధు ఓడిపోయింది, నిధు వల్ల డాడీ గెలిచిండు. ఓకే ఫ్రెండ్స్, చిట్కలో వచ్చేస్తాం. ఇదంతా క్లీన్ చేసి పనిష్మెంట్ కోసం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాము. ఓడిపోయింది నిధు వల్ల డాడీ, గెలిచింది నిధు కాబట్టి పనిష్మెంట్ తీసుకునేది నిధు వల్ల డాడీయే. అయితే ఎల్లిపాయ పెద్ద సైజ్ది. ఇంతకుముందు నేను ఒకసారి తిన్నాను, గుర్తుందా ఫ్రెండ్స్? ఆ రోజు అయితే దెబ్బకి వాంటింగ్ చేసుకున్నా. మీరేమన్నారు ఒక్క ఎల్లిపాయ ఒక్క మిరపకాయ అని కామెంట్ చేస్తున్నారు, కానీ వాటి వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా ఫ్రెండ్స్? ఒక్క ఎల్లిపాయ నేను తిన్నా, కానీ ఆ రోజు తిన్నంత కక్క వేసిన ఎల్లిపాయ తిన్నాక ఫుల్ కడుపులో ఫుల్ కడుపున వస్తుంది అనుకున్నా. ఫుల్ భయమైంది. ఇప్పుడు నిధు వాళ్ళ డాడీ కూడా తింటారంట ఎల్లిపాయ. చూద్దాం. ఓకేనా? తినేసింది. పచ్చళ్ళు కర్రీలో అయితే పచ్చళ్ళు ఎల్లిపాయ భలే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టం చేయండి. నాకైతే ఫుల్ ఇష్టం అసలు. నా హ్యాండ్ కూడా అందులో చాలా ఇష్టం, భలే ఉంటుంది. ఉత్తగా మాత్రం అబ్బో కారంగా ఉంటుంది. అంతా చిన్నవి అయితే ఓకే, అంటే మరీ చిన్నగా ఉంటాయి కదా, అది ఓకే ఒకసారి వేసుకొని తినేస్తాను, కానీ ఇవి పెద్దవి కదా, బాగా ఘాటు ఉంటాయి ఫ్రెండ్స్. నేను పచ్చడి కోసం అని కొంచెం పెద్దవి తీసుకొచ్చా. అవును ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి ఎంతమంది పెట్టారో కామెంట్ చేసేయండి. నేనైతే పచ్చడి పెట్టేసా. నేను కదా మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, మా వారు తినేసారు, వాటర్ కూడా తాగిళ్ళు. ఆయన కొంచెం అది చేద్దామని ఇంతగానో మాట్లాడుతున్నాను, కానీ ఆయన నా మాటలు వినకుండా తింటూనే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ ఛానల్లో కలుద్దాం. బాయ్.